నందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రభుని యేసుక్రీస్తు వారి దివ్యనామమున శుభాలు. నూతన జీవిత అనుదిన దైవ ధ్యానము దేవదూతలతో లూకా సువార్త 2వ అధ్యాయము 13-14 వచనాలు. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. నేటి వాక్యము, యేసు జన్మించిన రాత్రి పొలంలో కొందరు కాపర్లు ఉన్నారు. క్రీస్తు జననం గురించి చెప్పడానికి ఒక దేవదూత వారికి కనిపించాడు. అప్పుడు అకస్మాత్తుగా దేవుని స్తుతిస్తున్న పరలోక సైన్య సమూహం కనిపించింది. దేవదూతల పరలోకంలో ఉన్నారని, పగలు మరియు రాత్రి దేవుని స్తుతిస్తూ ఉంటారని లేఖనాలు వెల్లడి చేస్తున్నాయి. దీని గురించి ఆలోచించండి. మీరు దేవుని స్తుతించినప్పుడు మీరు పరలోకంలో ఉన్న దేవదూతలతో చేరుతున్నారు. మనము ఆరాధించేటప్పుడు పరలోక విధేయులతో కలిసి ఒక్కటిగా ఉండగలమని గ్రహించండి. మీరు క్రిస్మస్ పండుగ జరుపుకుంటున్నప్పుడు దేవదూతలతో కలిసి ఆనందించడానికి సమయాన్ని గడుపుతున్నట్టే. మీ ఆలోచనలను ఆయన వైపు మళ్లించండి, ఎందుకంటే ఆయన మంచివాడు. మన ప్రశంసలకు మరియు స్తుతులకు ఆయనే అర్హుడు. ప్రార్థన. తండ్రి, నీ కృపా సింహాసనం ముందుకు వచ్చి నిన్ను ఆరాధించటము ఎంత గొప్ప ఆధిక్యత. మీ కుమారుడైన యేసును పంపినందుకు ధన్యవాదాలు. ఈయన ద్వారా నేను శాశ్వతంగా జీవించగలను మరియు యేసు నామంలో పరలోక అత్యంత విధేయులతో చేరగలను. ఆమేన్.